చిత్తూరులో బతికున్న కూతురికి అంత్యక్రియలు నిర్వహించిన పేరెంట్స్. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం మండలం పిల్లారికుప్పం గ్రామంలో తల్లిదండ్రులను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెకు తల్లిదండ్రులు కర్మకాండలు నిర్వహించారు. పిల్లారికుప్పం గ్రామంలో సుబ్రహ్మణ్యం రెడ్డి కుమార్తె హేమప్రియ అదే గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులను గత వారం క్రితం మీ కుమార్తెను మా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయండి, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని అబ్బాయి తల్లిదండ్రులు అడగడంతో కుదరదని అమ్మాయి పేరెంట్స్ తెలిపారు. దీంతో హేమప్రియ, కిషోర్ ఇద్దరు ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకుని బెంగళూరుకు వెళ్లినట్లు సమాచారం. ఇది తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు తరువాత రోజు గ్రామంలో నా కుమార్తె చనిపోయింది అని పిండ ప్రదానం చేశారు. ఆ అమ్మాయి చిత్రపటానికి నివాళులర్పించారు. గ్రామంలో బంధువులకు మా కుమార్తె చనిపోయింది అని కర్మక్రియలు చేస్తూ అన్నదానం చేశారు. ఏం జరిగిందంటే వాడు మాకు తెలియకుండా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. మేము ఆ పిల్లని ఏమి చేయలేకుండా ఉన్నాం. ఆ పిల్ల మీద కేసు పెట్టాలన్నా మాకు అవకాశం లేదు. తిరిగి తెచ్చుకోవాలన్నా అట్లాంటి బిడ్డ మాకు ఇంకొద్దు. ఇంక మాకు మిగిలిచింది ఆ పిల్లని చంపుకొని వేరే బిడ్డకి న్యాయం జరిపించేటట్టు ఇంకొక ఆడబిడ్డ విషయంలో ఇటు న్యాయంగానే ఉండాలి. ఇటు చేస్తేనే న్యాయం జరుగుతుంది, అంతే. ఎవడు జరగకూడదు ఈ రాష్ట్రంలో, ఈ డిస్టిక్ లో, ఈ మండలంలో. నేను హ్యాండిక్యాప్డ్, మా భార్య చూడు, మా అమ్మని ఆ బిడ్డని గంజాయి పోయేసి కూటిలో గంజాయి కలిపేసామని ఆ బిడ్డ ఏపీఆర్ఎస్ లో కర్నూలులో చదివింది. ఆ బిడ్డకి అలాంటి సంబంధం లేదు. ఒక 6 నెలలుగానే వనవాసంలో చదివింది కర్నూలు డిస్టిక్ లో. ఇప్పుడు పద్మావతి మన యూనివర్సిటీలో నా కూతురికి సీట్ వస్తే ఆనందపడ్డాను. దాంట్లో ఇలా కొడుకు మా కూతురు అంగిట్లో ఉంటే నెంబర్ తీసుకొని నా నెంబర్ కూడా నీకు ఇస్తాను, ఆ బిడ్డ నెంబరు మీరు పెట్టండి. మేము ఆడ సిగ్గిల్ చెట్టు మందు తాగేద్దాం అనుకున్నాను, కాళ్ళు నీకు చూపిస్తాను. మా బావోళ్ళు వచ్చి రాసినా రే అన్నది చేసుకోదు. నా బాధలు నేను ఎంత పిల్లకాయల కోసం అప్పులు పాలైపోయినా, వాళ్ళు చదివించేదానికే నా జీవితం. ఎస్పీకి డిఎస్పీకి అన్ని కాగితాలు నా దగ్గర ఎవిడేషన్ ఉంది. నేను చిత్తూరుకు పోయినా, సూళ్ళూరుపేట చిత్తూరు పోతే నా కూతురు ఏం చెప్పిందంటే, నాన్న నేను మానిపోతాను, సీకే బాబు చెప్తే వింటాననేసి సూళ్ళూరుపేటలో పెట్టినా. ఆడ నుంచి డ్రాప్ చేసి రికార్డ్ చెయ్యి, ఉనికిష్ణ చెయ్యి. నువ్వు చేయలేదంటే అర్థమైందా? నాలాంటి ఏ తల్లిదండ్రులు రాకూడదు. ఎన్ని పేపర్లు చూపించమంటే, ఎంతమంది చూపించమంటే వాళ్ళు టీడీపీ క్యాండిడేట్లు. నాకు సహాయం చేసే ఊళ్ళు లేకుండా నేను వైఎస్ఆర్ అని ముద్రపడి నన్ను ఎంతమంది తలాటినాడు కూడా మధ్యాహ్నం నాకు సంబంధం లేదన్నాడు. నాకు తెలుసు. ఈరోజు నా పాత్ర ఈదులోకి వస్తే 20 మంది వచ్చినారు. నా బిడ్డ పోతే నా కొడుకు పోయింది. నా బాధ ఎవడిని చెప్పుకోవాలి? ఎంత అనిపించింది అంటే ఇదే పేపర్లో ఎవరికైనా చూడండి, ఎంతమందికి మా కూతురు రాసింది, ఎంతమందికి చూడండి. నేను ఆత్మహత్య తప్పిస్తే నా బాధ, నా భార్య చూడు, నేను హ్యాండిక్యాప్డ్. నేను నా బాధలు ఏ ఒరికి రాకూడదు. దయచేసి నాలాంటి ఏ తల్లికి రాకూడదు, ఇంకొక బిడ్డకు రాకూడదు. నేను అనిపించిన కష్టాలు నా జీవితం పిల్లకాయల కోసం నేను వారి పిల్లలు నా కూతురు తప్పే నా కొడుకులు వాళ్ళు బాగుపడతారా? నాకంటే సరళాకైపోతారు. నేను నా కూతురు పెట్టుకోండి కోసం నా కూతురికి 5 లక్షలు ప్యాకేజ్ వచ్చిందిరా పడక. నువ్వు అడిగితే నేను చెప్పిన పెద్ద కూతురుందిరా, అవి చదవరా, నేను బాధపడతాను లంజా కొడక అని చెప్తే అప్పుడైతే చెప్తారు కదా. నువ్వు కరెక్ట్ కావద్దు దగ్గరికి నువ్వు ఎట్టకాలి చెప్పు, ముగిస్తా అక్కడ దగ్గరికి. వాళ్ళు ఇస్తే పట్టుకుంటారు. వాడు బిట్టు సరే రా
బా బా రాబోవా బా